హాయ్ హలో అందరికి నమస్తే. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి జంట హత్యలకు సంబంధించి అందరికీ తెలుసు. సో ఈ హత్యలకు సంబంధించి వాళ్ళ పార్టీలోని ఆధిపత్య పోరు కారణంగా మరి ఇక్కడ మాటు వేసి వాళ్ళిద్దరిని హత్య చేశారు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వీళ్ళను ఈ కేసులో ఇరికించారు. A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళ తమ్ముడు A7గా మరి ఏదైతే 7 మంది పైన కేసు పెట్టారో అందులో A6, A7 అని చెప్పి వీళ్ళని పెట్టారు. ఎంత విచిత్రమో చూడండి. నేను అందుకే చెప్తుంటా, మన 2 తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి వింతలు విశేషాలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగవు. ఏ ఛానళ్ళు కానీ, ఏ మీడియా సంస్థలు కానీ, ఏ పార్టీలు కానీ ఈ రకంగా ఎక్కడ ప్రవర్తించమని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇందుకే చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ స్థానికులు చెప్తున్నది అదే. ఆ జిల్లా ఎస్పీ గారు కూడా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి కారణాల చేత అని చెప్పి, మా ఆధిపత్య పోరు కారణంగా అని చెప్పి ఇది జరిగిందని చెప్పి. ఇంకో విచిత్రం ఏంటంటే, అక్కడ అడ్డంగా బుక్ అయ్యారు కూడా వాళ్ళు. అక్కడ జేబీఆర్ అని చెప్పి స్కార్పియో ఏదైతే ఉందో ఆ స్కార్పియో మరి ఈయననే ప్రారంభించారంటే జులకంటి బ్రహ్మానందరెడ్డి గారు గతంలో వాళ్ళ అనుచరుడికి సంబంధించి ఆ వెహికల్ ప్రారంభించారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఆయన వెహికల్ ఎక్కినటువంటి విజువల్స్ కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా వేదిక పెద్దగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయినా కూడా విచిత్రం, మళ్ళీ వాళ్ళ అనుచరులే ఆయన మీద దాడి చేస్తే ఇప్పుడు ఆ చెప్తున్నటువంటి ఇప్పుడు తోట గురువయ్య, తోట వెంకటేశ్వర్లు, నాగరాజు, సీను వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో ఒక ఉద్యోగం ప్రకటించారు కదా, తోట చంద్రయ్య కుమారుడు విరాంజికి. వీళ్ళంతా ఒక వర్గం అని చెప్తా ఉన్నారు. సో మరి తోట చంద్రయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపారని వీళ్ళు చెప్తా ఉన్నారో, మరి అదే వర్గంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళు కలిసి ఈ హత్య చేశారని చెప్తా ఉన్నారు. ఎంత విచిత్రం అవుతుందండి. మళ్ళీ ఇక్కడ ఆ స్కార్పియో అక్కడే ఉంది, దాని వెనుక జేబీఆర్ అని పేరు కూడా ఉంది. జేబీఆర్ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జేబీఆర్ అంటే జులకంటి బ్రహ్మానందరెడ్డి. అది ఎవరు అడిగినా చెప్తారు. అక్కడి నుంచి యాక్చువల్లీ వాళ్ళ మీద అది తొక్కించిన తర్వాత దాంతో అక్కడి నుంచి తీసేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తే, ఆ దేవుడు అనేవాడు ఉంటాడే, భగవంతుడు అనేవాడు అన్నీ చూస్తుంటాడు. అది ముందు నుజ్జు అయిపోయి కదలేని పరిస్థితి, తీయలేకపోయారంట దాన్ని. సో అక్కడే ఉండిపోయింది అది. సో అక్కడే ఉండడం వల్ల అది సోషల్ మీడియా వేదిక దాని వీడియో క్లిప్పింగ్స్, ఫొటోస్ టక్క తీసేసి సోషల్ మీడియా వేదిక పోస్ట్ పెట్టారు. ఈ జేబీఆర్ అంటే ఎవరు అంటే అందరికి తెలిసాడు. జేబీఆర్ అంటే ఆయన పేరు జులకంటి బ్రహ్మానందరెడ్డి అని చెప్పి. సో వాళ్ళ వెహికల్లోనే వెళ్ళి అక్కడికి గుద్ది, అంతకుముందు నుంచి కూడా ఈ జులకంటి బ్రహ్మానందరెడ్డి గారికి సంబంధించిన బర్త్డే సందర్భంగా కూడా ఫ్లెక్సీలు కట్టినటువంటి సందర్భంలో మరి సీన్ అనేటువంటి ఉప్పుతాల సీన్ అనే వ్యక్తిని మరి ఇప్పుడు ఎవరైతే ఈ వర్గం ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళు కొట్టారు, కాలు విరగొట్టారు అనేది కూడా తెలుసు అందరికీ. మరి తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళపైన నెట్టేసేటువంటి ప్రయత్నం చూడండి, ఎంత దారుణం చూడండి. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల అని చెప్పి ఇట్లా వీళ్ళపైన వైసీపీ పార్టీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏం చెప్తారు తెలుసా, ఇప్పుడు ఎవరైతే A7గా ఉన్నటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి అసలు అందుబాటులోనే లేడు, ఇక్కడ ఆ ప్రాంతానికి రావట్లేదు, పోలీసులకు కూడా కనిపించట్లేదు, విచారణ ఉంది, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, గతంలో ఏదో కేసులకు సంబంధించి అని చెప్తా ఉన్నారు. మరి ఈ వ్యక్తి ఊర్లోకి రాలేదంటారు, ఎవరికి కనిపించలేదంటారు, మళ్ళీ దీన్ని స్కెచ్ చేసిన దాంట్లో ఈ వ్యక్తి ఉన్నారని చెప్తారు. పారిపోయినట్టు సమాచారం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయినట్టు సమాచారం, ఇక్కడ ఉండి అంతా ఆయన నడిపించినటువంటి సమాచారం, నడిపించాడని చెప్పి ఒక క్లారిటీ ఉండాలి కదా. స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వల్ల అల్లుడేమవుతారు, అల్లుడు ఆ టీ స్టాల్ దగ్గర మోటార్ వైండింగ్ దగ్గర అక్కడ వెళ్ళిపోతూ ఉంటే ఆ మోటార్ వైండింగ్ ఆయన టీ తాగుతారంటే ఆగి ఆ టీ తాగిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే జేబీఆర్ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బైక్ మీద చక్కర్లు కొట్టాడు. చక్కర్లు కొట్టిన తర్వాత వాళ్ళు వస్తుంటే ఎవరైతే చనిపోయినటువంటి జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వర గారు ఉన్నారో వాళ్ళు బైక్ మీద ఇద్దరు అన్నదమ్ములు వస్తుంటే, పెళ్లి ముగించుకొని వస్తుంటే ఇక్కడ వీళ్ళు వచ్చారని సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఆ వెహికల్తో గుద్దిచ్చారు. అక్కడ స్పాట్ అని ఒకరు చనిపోతే ఇంకొకరు చనిపోకపోతే రాయి తీసుకొని తల బాధి చంపేశారని చెప్పి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు వీళ్ళ బంధువు చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఈ ఇద్దరు కాకుండా పిన్నెల్లి బ్రదర్స్ కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి ఎక్కడ అజ్ఞాతంలో ఉంచి విచారణ చేస్తున్నారని చెప్తా ఉన్నారు.
ఎందుకు రహస్యం? రహస్య ప్రదేశంలో ఎందుకు ఉంచాల్సి వచ్చింది వాళ్ళని? అంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏం చెప్తారు? అవును, మేము చంపిన మాట వాస్తవమే, కానీ మమ్మల్ని ప్రోత్సహించింది, మమ్మల్ని చంపమని చెప్పింది, మా వెనక ఉన్నది పిన్నెల్లి సోదరులు అని చెప్తారు. వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి. అది చెప్పే ఛాన్స్ ఉండదా? మరి రహస్యంగా విచారణ చెప్తున్నారంటే అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది ఇక్కడ. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళపైన నెట్టేయడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. సో అందుకే అజ్ఞాతంలో విచారణ చేపట్టారనేటువంటిదే ఇప్పుడు గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా ఈ రకంగా ఉంటుందా? ఏ రాష్ట్రంలోనైనా, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలు ఈ రకంగా చేస్తారా? ఒక పార్టీ మీద కోపం ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, ఈ రకంగా చేస్తారా? మళ్ళీ ఆయన జులకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏమంటారు? మీ జగన్ 2.0 అంటున్నారు, మాది 7.0, దీని నుంచి తప్పించుకోలేరు అంటున్నారు. కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. 7.0 మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదంటే అది నడుస్తుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ అధికారంలోకి వస్తే 2.0 కనుక వస్తే అది వేరేలా ఉంటుంది. అది జగన్ గారే చెప్పారు. సో అది దృష్టిలో పెట్టుకొని నిజంగా మీ ఆయాంలో మీ వాళ్ళు తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఖండించండి. ఇంకోసారి జరగకుండా చూడండి. ఇక్కడ ఏదైతే ఫ్యాక్షన్ గొడవలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా మాచర్లు అంటే అట్టుడికి పోతుంది ఇప్పటికీ కూడా. సో ఏదేమైనా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా. సో అందుకే ఆ స్కార్పియోని కొంచెం తీశారని చెప్పి స్థానికులు చెప్తున్న మాట చెప్తుంది. ఆ స్కార్పియోని తీశారని చెప్పి ఇష్టం ప్రయత్నం చేసినప్పటికీ ఆ కార్ని తీయలేకపోయారు, కదలలేదు. సో అక్కడ నుంచి ఆ వెహికల్ వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ జిల్లా ఎస్పీ గారు, ఆ స్థానికులు దేనికోసం జరిగింది, దీని వెనక ఎవరున్నారనే దానికి సంబంధించి వాళ్ళందరికీ క్లారిటీగా తెలుసు. కానీ వీళ్ళు మాత్రం, వీళ్ళ పత్రికల్లో మాత్రం, ఈ ప్రభుత్వ పెద్దలు మాత్రం, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాత్రం ఈ రకంగా మరి వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారంటే ఇదేంటి విచిత్రం? జేబీఆర్ అనే వెహికల్ ఉంది. జేబీఆర్ అంటే జులకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కదా. మరి ఈ వెహికల్ పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని ఎట్లా చెప్తారు దీని వెనక అని చెప్పి ఒక ఛానల్ అయితే విచిత్రంగా, నాకైతే నవ్వు వచ్చింది, నిజం చెప్తున్నాను. ఒక తప్పు చేశారు, మా తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూస్తామని చెప్పేటువంటి బాధ్యత వీళ్ళకి ఉండాలి. కానీ ఆ మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళు అన్నీ చెప్తా ఉన్నారు. ఆధిపత్య పోరున్న మాట వాస్తవమే, చంపింది టీడీపీ వాళ్ళు, ఆ వర్గమే, 2 వర్గాలు వీళ్ళవే. కానీ దీని వెనక పిన్నెల్లి సోదరులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు పరారులో ఉన్నట్టుగా సమాచారం అని చెప్తా ఉన్నాం.